వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం స్పెషల్ ఫోకస్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన స్పెషల్ ఫోకస్ హస్తినాపురం డివిజన్ వాంబే కాలనీ న్యూ నందనవనం. ఎంతోమంది నిరుపేదలు నివసిస్తున్న కాలనీ న్యూ నందనవనం. నగరం నడిబొడ్డున ఉన్న అందంగా లేని ఆ నందనవనంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు స్థానిక ప్రజలు. నందనవనం పేరుకు మాత్రమే అందంగా ఉంది, కానీ సమస్యలు మాత్రం ఇలా ఉన్నాయి. ప్రభుత్వం ప్రజలకు కేటాయించిన ఇల్లు చిన్న గదులలో ప్రజలు జీవనం కొనసాగిస్తున్నారు. అసలు సమస్య ఇక్కడే మొదలైంది. ఈ చిన్న రూమ్ పిల్లలు కిచెన్ లో ఉంటే రూమ్లు చూసుకో ఎంత చిన్నగానో అంతే. మాది మా సమస్యలు అట్లున్నాయి సార్. మావి గదులు చిన్నవి, కుటుంబం పెద్దది. ఇరుకైన గదుల్లో బాత్రూమ్ ఉండడం అసౌకర్యంగా ఉండటంతో ఇంటి ముందు ఖాళీ ప్లేస్ ఉందని రూపాయి పోగు చేసుకొని అపార్ట్మెంట్ ఎదురుగా ఉన్న ఆ స్థలంలో వారి సౌకర్యం కోసం కొందరు బాత్రూమ్ నిర్మించుకున్నారు. మరికొందరు వృద్ధులు ఎక్కడానికి దిగడానికి ఇబ్బంది కావడంతో ఒక చిన్న గది నిర్మించుకున్నారు. అలాగే వికలాంగులు, దివ్యాంగులు వారు బ్రతుకుదెరువు కోసం చిన్న కిరాణా షాపు పెట్టుకొని జీవనం కొనసాగిస్తున్నారు. నా పేరు లోక్య, నా భార్య పేరు లక్ష్మి. మీ ఇద్దరు ఫిజికల్ హ్యాండిక్యాప్, ఇద్దరు పర్సెంటేజ్ 90 అబోవ్. మేము ఇద్దరు పోస్ట్ గ్రాడ్యుయేషన్. మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేక, ఉపాధి లేక మేము పిల్లలకు పోషించడానికి ఏదో ఉపాధి కోసం కిరాణా షాప్ పెట్టుకున్నాం. ఇలాంటి ప్రభుత్వం నుంచి మా మీద సహకరించాలని కోరుతున్నాను. అంటే ఇప్పుడు మీకు సరిపోక ఇప్పుడు ఏం పని చేయలేక కొంచెం 3 ఫీట్ల జాగాలో కిరాణా షాప్ వేసుకున్నారు కదా, అది జిహెచ్ఎంసీ అధికారులు గులగొడుతుంటారా? జిహెచ్ఎంసీ మా మీద కొంచెం మర్యాద దయ ఉంచి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని మా హ్యాండిక్యాప్ తరఫున, మా ఫ్యామిలీ తరఫున జిహెచ్ఎంసీ కోరుతున్నాను. అపార్ట్మెంట్ వద్ద నిర్మించుకున్న కట్టడాలను జిహెచ్ఎంసీ అధికారులు దౌర్జన్యంగా సంతకాలు పెట్టించుకొని కూల్చివేస్తామని చెప్పడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యలపై అధికారులు దృష్టి సారించి తాము నిర్మించుకున్న కట్టడాలను కూల్చివేయొద్దని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. మాకు ఒకటే ఇల్లు. మీ కాలనీ పేరేంది? మాంబాయి కాలనీ. ఏంది మీ సమస్య ఏంది అసలు? మా సమస్య నిన్న ఇల్లు గుల్ల కొడతామని చెప్పి కొంచెం రేకులు వేసుకుంటే దేనికి గుల్ల కొడుతున్నారు? ఇల్లు ఫుట్పాట్ వస్తుంది, గుల్ల కొట్టేస్తాం, సంబంధం లేదని మేము పండుకున్న వాళ్ళకు లేపి సైన్ పెట్టుకుని నేనేమన్నా మాకు ఇల్లు చిన్నగా ఉంది, రోడ్డు పెద్దగా ఉంది, కొంచెం ఖాళీ జాగా ఉంటే ఆ ఖాళీ జాగాలో రేకులు వేసుకున్నాం. నాకు 2 కొడుకులు, 2 కోడళ్ళు, 4 పిల్లలు, పెద్ద కుటుంబం. దాంట్లో మేము ఉండలేకపోతున్నాం. మేమంటే చేయితోని మరి బలవంతంగా అట్లా చేయించుకున్నారు సంతకాలు. ఫ్యామిలీ పెద్దగా మేము ఏడు ఉండాలి, మేము మరి బలవంతంగా ఇట్లా సైన్లు పెట్టించుకుంటే ఎన్నిసార్లు కూల కొడతారు. ఇవాళ ఈసారి కూడా కూల కొట్టుకోమంటే మేము ఏం చెప్పాలి? 2 సార్లు గవర్నమెంట్ వేయించుకుంటున్నాము. మేము అట్లా కాకపోతే 2-3 మాకు మేము ఏడిపోవాలి, పిల్లలు ఆడతారని మేము ఇచ్చేసినాము. పైగా పైన రాళ్ళు. నమస్తే అండి, నా పేరు బాణాల వెంకటేష్. ఈ నందనవనం గ్రామంలో వాంబే కాలనీలో గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు, చిన్న ఇల్లు, ఒక రూమ్ ఇచ్చినారు. దాన్ని సరిపోకుండా మేము ఏదో మామూలుగా ఒక సైడ్ వాల్, కాంపౌండ్ వాల్ ఇస్తున్నాం, ఇక్కడ చిన్న బాత్రూమ్ తీసుకున్నాము. అది కూడా గవర్నమెంట్ వాళ్ళు వద్దని చెప్పేసి
మీకు అక్రమంగా గోడ కట్టారు కూల్చేస్తామని చెప్పేసి మాకు నోటీసులు జారీ చేసినారు. ఎమ్మెల్యే గారు స్పందించి మా ముందు దయ ఉంచి మాకు తప్పకుండా న్యాయం చేసి ఈ కాలనీ వాళ్ళందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. రూపాయి పోగు చేసుకొని బాత్రూమ్ కట్టుకొని ఒక్క బాత్రూమ్ కూడా పోతే ఇంట్లో ఒక్కొక్కరు 10 మంది 5-6 ఉన్నారు, 4-5 ఫ్యామిలీలు ఉన్నారు. ఈ ఒక్క రూమ్ చాలకుండా బయట ఒక చిన్న కొద్దిగా బాత్రూమ్ కట్టుకొని ఆ బాత్రూమ్ కూడా తీసేస్తా అంటున్నారు. ఎమ్మెల్యే గారు కానీ స్థానిక కార్పొరేటర్ కానీ వీళ్ళందరూ నాయకులు స్పందించి మా వాంబే కాలనీ ప్రజలందరికీ న్యాయం చేసి తక్షణమే ఈ కూల్చివేతలు ఆఫ్ చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా మనవించుకుంటున్నాను. గజాలు ఉన్న ఇంట్లో ఒక పెళ్ళాం మొగుడు మాత్రమే ఉంటారు. వాళ్ళ పిల్లలు కోడలు వాళ్ళ పిల్లలు ఏడు ఉంటారు. మేము అక్రమంగా ఎకరాల ల్యాండ్లు కబ్జా చేయలేదు. ఏదో మా ఇంటి ముంగడ ఉన్న కొంచెం అంత జాగాని కొంచెం ముందు జరిగి ఒక గోడలాగా కట్టుకున్నాం, ఒక బాత్రూమ్ లాంటిది కట్టుకున్నాం. డివైడర్లు మీరు వెయ్యాలి అని తలుచుకున్నప్పుడు గుపేష్ గుప్తా నగర్ నుంచి టీకేఆర్ కాలనీ వరకు పెద్ద రోడ్డు ఉంది, అక్కడ బస్ స్టాప్లు నిర్మించండి, అక్కడ డివైడర్లు వేయండి. అంతేగాని ఒక పేదవాడు ఒక 2 గజాలు ముందు జరిగి ఓ గోడ కట్టుకోవడము, బాత్రూమ్ కట్టుకోవడం, వాళ్ళ పైన ఇట్లాంటి కఠిన చర్యలు తీసుకోవడం జిహెచ్ఎంసీ అధికారులకి ఏమాత్రం సభ్యమే కాదు. మేము ఎమ్మెల్యే సార్ గారికి కోరుకుంటున్నాం ఏంటంటే రిక్వెస్టెడ్గా, సార్ మా రోడ్లు పెద్దవి, మా ఇల్లు చాలా చిన్నవి, కావాలంటే చూడండి మీ బాత్రూమ్ అంతా కూడా ఉంటాం మా ఇల్లులు. ఇంతమంది పిల్లలు వాళ్ళని జల్లలని వేసుకొని ఉండాలంటే కష్టం సార్. ఏదో నీడకి ఇంటి ముంగ నీడ కోసం అని చెప్పి కొంచెం జాగాల రేకులు అట్లాంటివి వేసుకొని ఉన్నాం. దానికి నోటీసులు ఇచ్చి ఈరోజు కూలగొడతామనంటే మేము ఎక్కడ పోవాలి? ఈ పిల్లలు ఎక్కడ పోతారు? ముసలోళ్ళు వృద్ధులు ఉన్నారు, వాళ్ళు ఎక్కడ పోతారు? పెళ్ళం మొగుడు ఏడ సంసారం చేసుకుంటారు ఇంత చిన్న ఇంట్లో? దయచేసి ఇందుకు మేము అంతా కాలనీ వాళ్ళం ఏమనుకుంటున్నామంటే ఈ నోటీస్ యొక్క మీరు తీసుకున్న చర్యలు రిటర్న్ తీసుకొని మాకు ఈ డివైడర్లు ఇక్కడ వద్దు, మెయిన్ రోడ్ మీద వేయండి సార్. మెయిన్ రోడ్ మీద బస్ స్టాప్లు వేయండి, మెయిన్ రోడ్ మీద ఓపెన్ జిమ్లు వేయండి, మెయిన్ రోడ్ మీద డివైడర్లు వేయండి. అంతేగాని గరీబోని పొట్టగొట్టొచ్చా సార్? సార్ ఎమ్మెల్యే గారు మీకు రిక్వెస్టెడ్గా మేము చెప్తున్నాము, కొత్తగా మేయర్గా ఛార్జ్ తీసుకున్న మేడం గారికి కూడా చెప్తున్నాము, మేడం మీరు ఒక్కసారి మా గరీబోల పరిస్థితి ఆలోచించి మాకు మాత్రం ఇట్లాంటి చర్యలు కాకుండా ఇట్లాంటి ఇల్లులు తీసుకోకుండా వేరే ఎకరాలు కబ్జా చేసుకున్న వాళ్ళకి చెప్పండి, మాకు కాదు. మేము ఏదో కొంచెం ముంగడికి వచ్చినాం, మా కాలనీలో రండి, మీ స్టే చేయండి. ఇప్పుడు సుధీరాయన బస్సీ నిద్రని చేసి మన బస్సీలో కూడా రండి, చూపిస్తాం. మేము ఏ వరకు కబ్జా చేసినాం. గోరెంటక్ కన్నా పాట పాడిండు, గల్లీ చిన్నది గరీబుల కథ పెద్దది. మా గల్లీలు పెద్దవి, మా ఇల్లులు చిన్నవి. ఇప్పుడు చూసి ఉంటే ఆయన వేరే రకంగా పాట పాడుతుండే. మేము ఒక్కటే రిక్వెస్టెడ్గా కోరుకుంటున్నాం ఎమ్మెల్యే సాబ్ గారికి కానీ కొత్తగా మేయర్ ఛార్జ్ తీసుకున్న మేయర్ కానీ మా యొక్క సమస్యను గుర్తించి మాకు డివైడర్లు వద్దు, మాకు మా ఇల్లు అట్లనే మాకు అట్లే ఉంటుంటే మాకు మీరు చాలా మేలు చేసినట్టు అవుతుంది. ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఇండ్లు సరిపోక మేము ఏదో బాత్రూమ్ వేసుకున్నాం సార్ బయట. మరి మాకు కూడా ఇది కూడా గోలు బూట్ చేస్తుంటే ఎట్లా? మీరిచ్చి మీరే తీసేసుకుంటే ఎట్లా? మరి మాకు మతుకులు ఎట్లా? మాకు 5-6 మంది పిల్లలు ఉన్నారు. మాకు బయట మళ్ళీ ఇది సరిపోకనే వేసుకున్నాము ఈ రూము. మరి ఇది కూడా తీసేస్తా అంటే ఎట్లా? మరి మా పరిస్థితి ఎట్లా? మాకు కూడా మా ఆయన కూడా కుంట ఆయన ఏం చేయలేడు. ఒక పిల్లగాడు చేస్తే మేము ఇంతమంది బతకాలి, 4 పిల్లలు ఉన్నారు. ఎట్లా మరి మాకు ఏదో 2 లక్షలు ఎట్లా పెట్టుకొని కట్టుకున్నాం బాత్రూమ్, అది ఇది కట్టుకున్నాము. అది కూడా పూర్తి చేస్తే ఎట్లా? మరి మీరే ఇచ్చి మీరే తీసేసుకుంటే బాగుంటుందా? రోడ్లు బాగా పెద్దగా ఉన్నాయి, రూములు చిన్నగా ఉన్నాయి సార్. మరి మాకు ఎలా? మరి ఏం చేయాలి? అసలు ఏం సరిపోతుంది, సరిపోకనే కట్టుకున్నాము. దాన్ని కూడా పూర్తి చేస్తే ఎట్లా మరి?
మరి మీరు కూడా పట్టించుకొని అడగాలి కదా సార్, మరి మీరు కూడా చూడాలి కదా. మీ అపార్ట్మెంట్ లో రూములు పెద్దగా ఉన్నాయా, రోడ్లు పెద్దగా ఉన్నాయా? రోడ్లే పెద్దగా ఉన్నాయి, రూములు చిన్నగా ఉన్నాయి. అయితే రూములు చిన్నగా ఉన్నాయి, బయట ఒక చిన్న ఒక బాత్రూమ్ లాగా వేసుకున్నారు. బాత్రూమ్ లాగా వేసుకొని రేకులు వేసుకున్నాం నీడకు. పిల్లలు ఆడుకుంటారు, 4 పిల్లలు ఉన్నారు, బయట ఆడుకుంటారు. జిహెచ్ఎంసీ వచ్చి బయట కొంచెం బాత్రూమ్ లాగా బాత్రూమ్ పూర్తి చేస్తా అంటున్నారు. అది అధ్యక్షుడిగా ఇక్కడ జరుగుతున్న ఇబ్బందులు ఏంటంటే ఇక్కడ మేము దగ్గర 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాం. ఇక్కడ ఉండి మాకు ఇచ్చిన ఇండ్లు గింత అంతా ఉన్నాయి. అవి వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా వాళ్ళ బాత్రూమ్ అంతా లేవు మా ఇండ్లు. అటువంటి చిన్న ఇండ్లను ఏదో కట్టుకుని అందరికి కూడా అవకాశం లేదు. ఏదో రోడ్ వెంబడి ఉన్న వాళ్ళు కొద్దిగా 3 ఫీట్ల జాగా ఉంటే దాంట్లో చిన్నది ఒక బాత్రూమ్ కట్టుకొని ఒక పెద్ద మనుషును లోపల బండబెట్టలేక లేపుకోలేక ఆయన మేము ఇంత బాత్రూమ్ కట్టుకున్నాం. దాన్ని కూడా ఓర్చలేక ఈ కాలనీలో ఇప్పుడు అవి కూలగొట్టడానికి మాకు నోటీసులు ఇచ్చి అవి దౌర్జన్యంగా సైన్లు పెట్టించుకొని కూలగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది కాకుండా మేము ఎమ్మెల్యే గారిని ఒకటే కోరుతున్నాం, ఆయనకు నమస్కరించి మేము చెప్పేది ఏంటంటే దయచేసి ఈ బాత్రూములను కూలగొట్టకుండా మాకు సహకరించాలని మేము ఆయనను వేడుకుంటున్నాం. ఇక్కడ ఒక్కళ్ళు కాదు, చాలా మాకు పెద్ద కుటుంబాలు, చిన్న పిల్లలు ఉన్నాం. వాళ్ళకు లేనోళ్ళు ఉన్నోళ్ళు అంతా కలిసి ఏదో చిన్న బాత్రూమ్ వేసుకున్నాం. అవి వేసుకున్న దాంట్లో దీన్ని కూలగొట్టడం మాకు చాలా ఇబ్బంది అవుతుంది. దానికి కూలగొట్టకుండా ఆయన చేయాలని ప్రయత్నించాలని కోరుకుంటున్నాం. ఒకసారి వచ్చి కూలగొట్టిపోయిండ్రు. ఎట్లా ఉంటే మళ్ళీ అట్లా కట్టుకోమన్నారు. కట్టుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎవరో పుండలు పెట్టి ఇవన్నీ కూలగొడదామని అంటున్నారు. మా పరిస్థితి ఏంది? ఇప్పుడు రూములు ఇచ్చినాయి, చిన్నవి. ఈ బిడ్డ అల్లుడు వస్తే ఏడ ఉంటారు, మేము ఎక్కడ పోవాలి చెప్పండి. ఈ ఆలోచన చేయండి. మాకు ఇంకా పెద్ద రూములు ఇచ్చిండ్రా, చిన్నవి ఇచ్చిండ్రు. రోడ్లకు రోడ్ వెళ్ళిపోయితే దాడ కొద్దిగా జాగా ఉంటే కట్టుకున్న దాన్ని కూలగొడతామంటే ఏం చేస్తాం? వస్తే అవి కూడా తీసుకోండి సార్, మేము ఎక్కడైనా పోతాము. ఎందుకు మా పరిస్థితి అంత కూలినారు చేసి బతికిన వాళ్ళకు ఇంత పరిస్థితి చేస్తున్నారు? ఇది పద్ధతి కాదు సార్. మీరు కూడా వచ్చి చూసి చెప్పండి. పెద్ద జాగాలు కబ్జా చేసుకొని ఇచ్చేస్తే అడగమని వచ్చి ఫోటో తీసుకొని పోవాను. రూములు ఎంత ఉన్నాయి, వాళ్ళు ఇచ్చిన రూములు చిన్నవి. ఆ రూములు చూసి మేము ఇంకేమంటే ఇంకా ఆడపిల్లలు ఉన్నారు, పిల్లలకు కష్టమైతే గవర్నమెంట్ అపార్ట్మెంట్ లో ఇవి చూడండి ఎంత చిన్నగా ఉన్నాయి, చాలా చిన్నగా ఉన్నాయి రూములు. ఇక్కడ కుటుంబం పెద్దగా ఉండడంతో రూములు సరిపోకపోవడంతో ఇబ్బంది స్థానికులు రోడ్లు పెద్దగా ఉండడంతో కొంచెం రూమ్ ఎదురుగా ఒక చిన్న బాత్రూమ్ లాగా ఒక రూమ్ కట్టుకున్నారు. ఆ రూమ్ని జిహెచ్ఎంసీ అధికారులు దౌర్జన్యంగా సంతకాలు పెట్టించుకొని కూలగొడుతున్నారని ఇక్కడ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.